అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయను. చూడండి, ఈ యొక్క వాక్యము జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉపకారమునకు ప్రతి ఉపకారము ఆయన చేయను. ఈరోజు దేవుని నిమిత్తము మనము ఏదైనా ఒక మేలు చేసామనుకోండి, దేవుడు దానికి రెండంతల మేలు అనేది చేస్తా అని చెప్పాడు. యోబు జీవితంలో యోబు అంట యథార్థవర్తుడును న్యాయవంతుడినై ఉండి చెడుతనమును విడిచిపెట్టేశాడంట. అటువంటి యోబు జీవితంలో కొన్ని కారణాలు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా అనుకూలించడం అర్థమవుతుందా, కొన్ని శోధనలు తన జీవితంలోనికి రావడం ద్వారా అతడు తనకున్న అంటే సర్వము, ఆస్తిని, తనకున్న సంతానం ప్రతిదీ కోల్పోయాడు. కానీ దేవుని యందు విశ్వాసమును మాత్రం అతడు విడిచిపెట్టలేదు. అతడి గురి ఒక్కటే, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. దేవుడి వల్ల మనం మేలు అనుభవించడమే కానీ కీడు అనుభవింప తగదా అనుకున్నాడు. కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. తన జీవితంలో ఏ వ్యక్తి అంటే ఏ దేవుని ద్వారా అయితే అతను మేలు పొందుకున్నాడో ఆ దేవుడు అర్థమవుతుందండి, తన జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటంటే రెండంతల ఆశీర్వాదం అనేది తనకి ఇచ్చాడు. ఇది మనం అర్థం చేసుకుంటే ఉపకారం ప్రతి ఉపకారం దేవుడు చేస్తాడు. ఆమేన్.